ప్రభు నామున మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, మనం కన్నీరు కాచి మనం అడిగినప్పుడు ఆ దేవుడు తప్పక మన మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. అయితే దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించడమే కాక ఆ దేవుడు మనకిచ్చాడని నువ్వు నమ్మాలి. ఆ దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు నమ్మితే ఆ దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. అనేక మంది అడుగుతారు కానీ, ప్రార్థిస్తారు కానీ చెప్పమంటారా, దేవుణ్ణి అడగనందున, నమ్మనందున వారి జీవితాలు ఏమి జరగవు. జీవగల దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించడమే కాకుండా దేవుని నమ్మాలి. అప్పుడు ఆయన మహిమను నువ్వు చూస్తావు. ఒకరోజు ఒక భక్తుడు పాలియాంగచోగా దగ్గరికి ఒక పక్షవాతం కలిగిన వారిని తీసుకుని వచ్చారు. ఆ పక్షఘాతం కలిగిన వారు మా ప్రార్థనకు వచ్చిన తర్వాత పాలియాంగచోగా అన్నారు, దేవుడు నిన్ను ముట్టాడని నమ్ముతున్నావన్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచునని నువ్వు విశ్వసిస్తున్నావు అన్నాడు. అవునయ్యా అన్నాడు. నువ్వు కళ్ళతో ఇప్పుడు నడుస్తున్నట్లుగా, పరిగెత్తుతున్నట్లుగా నువ్వు ఊహించుకో అన్నాడు. ఆయనలో ఊహించుకుంటూ అన్నాడు. ఇప్పుడు ఇంకో మాట చెప్పాడు, యేసయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, ఈ పక్షవాతుని నన్ను బాగు చేసినందుకు స్తోత్రాలు, ఇప్పుడు నువ్వు నడిపిస్తున్నందుకు స్తోత్రాలని దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించమన్నాడు. ఆ మనసు మీద తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి ఆయన విధంగా ప్రార్థన చేశాడు. యేసయ్యా నా పక్షవాతాన్ని బాగు చేసినందుకు స్తోత్రాలు, నన్ను మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, ఇప్పుడు నన్ను నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, నేను నడుస్తున్నందుకు స్తోత్రాలు అని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వెంటనే ఏం చేస్తే తెలుసండి, ఆయన ఆ ఆ కుర్చీలో నుండి, ఆ వీల్ చైర్లో నుండి ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన లేచి నిలబడి అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. దేవుడు మహిమ కలుగునగాక. ఇది జరిగిన అద్భుతమైన సంఘటన. ఈరోజు నీ జీవితంలో స్వస్థత కావచ్చు, నీ రోజుల్లో అప్పులు కావచ్చు, నీ జీవితంలో అనారోగ్యం కావచ్చు, ఒకవేళ రాకపోకుండా ఉండవచ్చు. నువ్వు జీవం కలిగిన దేవుని ఒక గర్భఫలము నీ జీవితంలో లేకుండా నాకు గర్భఫలం రాదు అనుకోవచ్చు. కానీ నువ్వు ప్రార్థిస్తున్న దేవుని నమ్మి, ప్రభా నువ్వు నాకు గర్భఫలం ఇచ్చినందుకు స్తోత్రాలు, అని నువ్వు దేవుని నమ్మి నువ్వు ప్రార్థించు. మా సంఘంలో కొన్ని సంవత్సరాలు పిల్లలు లేరు. డాక్టర్ గారు చెప్పారు, పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు దైవస్థులకు వచ్చి వాక్యం విని వాళ్ళు కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చారు. ఇంచుమించు 9 సంవత్సరాలు చాలా అవమానం పాలవుతున్న సమయంలో వాక్యం విని ప్రభు దగ్గర ప్రార్థన చేసి చెప్పారు. డాక్టర్లు చెప్పారు కానీ దేవుడికి సాధ్యమే, దేవుడికి అసాధ్యమంది లేదు. దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు, నువ్వు నమ్ము, నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అని ఎప్పుడైతే ఆ సహోదరులకు కుటుంబాన్ని చెప్పాను, నేను ప్రార్థన చేశాను. వారు ప్రార్థన చేస్తూ దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు అద్భుతం చెప్పమంటారండి. దేవాతి దేవుడు ఆ సంవత్సరంలోనే ఒక చక్కని బిడ్డని దేవుడు దయచేశాడు. ఆ తర్వాత మరొక సంవత్సరంలో, మరో 2 సంవత్సరాల్లో చక్కని బిడ్డను దయచేశారు. బిడ్డలే పుట్టలేని డాక్టర్ గారు చెప్పారు,
ఒక కుమారుడు ఒక కుమార్తెని దేవుడు దయచేశాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు దేవుని నమ్మినట్లయితే, నమ్మి స్తుతులు చెల్లించినట్లయితే దేవుడిని కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఈరోజు నువ్వు ఆ ప్రభువుని అడుగు, అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. లేని వాటిని ఉన్నట్టుగా నమ్మి స్తుతులు చెల్లించు. ఆ దేవుడిని జీవితంలో పొంది ఉన్నామని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని జీవితంలో మూసివేసిన ద్వారాలు తెరుస్తాడు. మూసివేసిన గర్భాన్ని ప్రభు తెరుస్తాడు. ఈ రోజున నీకెవరైతే ఇవ్వాల్సి ఏడిపిస్తున్నారో వాళ్ళని దేవుడు నీ వద్దకు నడిపిస్తాడు. దేవుడిని తలుపు తట్టి ఈ రోజున దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆ బాకీని చెల్లిస్తారు. ఆ కృతజ్ఞత స్థితులు అంత అద్భుతం ఉంది, రాయబడింది. రండి బైబిల్లోకి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో చూసినట్లయితే ఒక అద్భుతమైన సంఘటన ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయాడు. తాను ప్రేమించిన లాజరు రోగి చనిపోయాడు. అందరూ ఏడుస్తున్నారు, తన సహోదరులు ఏడుస్తున్నారు. యేసు ప్రభు వచ్చి కూడా ఆ సమాధికి నిలబడి ఒక మాట అంటున్నారు. యేసు అంటున్నాడు, ఇదిగో మీరు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తారని చెప్పలేదా? 4 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు, 400 సంవత్సరాలు కావచ్చు, ఎండిపోయిన ఎముకలు కూడా దేవుడు జీవాన్ని పోశారు కదా. జీవ మరణాలు నాలో ఉన్నాయి కదా, మీరెందుకు ఏడుస్తున్నారని ప్రభు చెప్పి, నువ్వు నన్ను నమ్మితే దేవుడి మహిమను చూస్తామని చెప్పాడు. వాళ్ళేమో 4 రోజులు అయిపోయింది, ఇంకేమో బతుకుతారని వాళ్ళు అనుకుంటున్నారు, అవిశ్వాసంతో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు సమాధికి నిలబడి 41వ వచనం 11వ అధ్యాయం యోహాను సువార్త 41వ వచనం చూసినట్లయితే అప్పుడు ఒక మాట అంటాడు, అంతటా వారు ఆ రాయి తీసివేశాను. యేసు కన్నులెత్తి, తండ్రి, నీవు నా మనవి వినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఇంకా లాజరు బ్రతకలేదు, ఇంకా లాజరు సమాధి నుంచి బయటికి రాలేదు. అప్పటికే లాజరు చనిపోయి 4 దినాలయ్యింది. శవం కుళ్ళిపోయింది. అందరూ కూడా అవిశ్వాసంతో చచ్చిపోయినాక వచ్చి ఈయనేం చేస్తాడు అని అంటున్నారు. కానీ యేసు ప్రభు ఏం చేసి తెలుసా? ఆయన కన్నుల పైకి ఎత్తి, తండ్రి, నీవు నా మనవి వినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఏ మనవి? లాజరు బతికించడానికి దేవుడు యేసయ్య కృతజ్ఞతాస్తుతులు ముందుగానే చెల్లిస్తున్నాడు. లాజర్ని దేవుడు బ్రతికించాడని, లాజర్ సజీవుడిగా బయటకు వచ్చాడని ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు యేసు ప్రభు. అప్పుడు వెంటనే ఏం జరిగింది తెలుసా? అప్పుడు ఎల్లప్పుడూ నా మనవి విన్నందుకు స్తోత్రం అని చెప్పుడు ఏమన్నా తెలుసండి? అప్పుడు వెంటనే యేసయ్య 43వ వచనం, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చెను. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నప్పుడు చనిపోయిన వాడు, ప్రేత వస్త్రం చుట్టినవాడు జీవాన్ని పొందుకొని పాతాళములో నుండి, భూమిలో నుండి అతను సమాధిలో నుండి బయటికి వచ్చి దేవుడి ఎదుట నిలబడ్డాడు. దీని స్తోత్రం. అంటే కృతజ్ఞతా స్థితిలో ఉన్న ఒక గొప్ప అద్భుతం అది. ఎలా ప్రార్థన చేశాడు? 4 రోజులు అవుతుంది చనిపోయి, ఇంకేం అవుతుంది అనుకున్నారు. ఈరోజు నీకు ఎన్ని సంవత్సరాలైనా గర్భఫలం లేకపోయినా, తుల్యమైన గర్భాన్ని తీర్చిన దేవుడి సారా విషయంలో నీకు ఎన్ని సంవత్సరాలైనా వివాహం కాలేదని బాధపడుతున్నామేమో, చక్కని సంబంధాన్ని ప్రభు తీసుకొస్తున్నాడు నీ బిడ్డలకి. ఇంకా అనారోగ్యంతో ఉండి నాకు ఈ వ్యాధి తగ్గలేదు, నాకు ఈ పక్షవాదం తగ్గలేదు, అయ్యా నా బ్రతుకిలా ఉందని ఈ మంచాన్ని పడి ఏడుస్తున్నామేమో, ఈరోజు ప్రభు నేను స్వస్థపరుస్తున్నాడు.
దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అయ్యా, అప్పుల బాధల్లో ఉండిపోయాను, ఈ అప్పులు తీర్చలేను, నా వల్ల కాదు అనుకుని ఏడుస్తూ వేదన పడుతున్నామేమో. దేవుడు పాతాళంలో ఉన్న లాజర్ని కృతజ్ఞతాస్తుతి ద్వారా దేవుడు అతను సజీవుడిగా బయటకు వచ్చాడు. కృతజ్ఞతాస్తుతిలో ఉన్న ఆశీర్వాదం ఎంత అద్భుతమైంది చూశారు. చనిపోయినటువంటి లాజర్ శవానికి జీవాన్ని పోసాడు దేవుడు. సమాధి గడియల్లో ఉన్న లాజర్ని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చి సజీవుడిగా నిలబెట్టాడు. ఈ రోజున ఏ బంధకాల్లో నీ పరిస్థితి ఉన్నా, ఏ బంధకాల్లో ఈరోజు నీ స్థితిగతులు ఉన్నా, ఆ బంధకాలు దేవుడు పటాపంచలు చేసి దేవుడిని ఎదుటికి నువ్వు ప్రార్థించిన కార్యాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. అందుకే ఆ లాజరు బయటకు వచ్చిన తర్వాత సజీవుడిగా వాళ్ళ సోదరులకి, వాళ్ళ సహోదరులకు లాజర్ని దేవుడు అప్పగించాడు. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పాడు కదా, నువ్వు నన్ను నమ్మితే నా మహిమను చూస్తావని చెప్పాడు. ఈ రాత్రి దేవుడి బిడ్డలారా, ఆ ప్రభువును నమ్మి ప్రార్థన చేయి. ఈ ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నా నేను. లాజర్ని దేవుడు ప్రేమించాడు. చనిపోయిన లాజర్ని దేవుడు సజీవుడిగా లేపాడు. లేపే ముందు ఏ ప్రార్థన చేశాడు ఆయన? నీవు నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునన్నాడు. ఈరోజు నువ్వు లేని వాటిని నమ్ము, నీకు విడుదల కలుగుతుంది. నీ అప్పులు తీర్చబడుతున్నాయి. నీ అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. నువ్వు నమ్మి దేవుని స్తుతించు, అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరుగుతుంది. ఏ కార్యమైనా ప్రభు జరిగిస్తున్నాడు. అది ఈ రోజునే, ఈ వారం రోజుల నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి గర్భఫలమైన, ఆర్థిక పరిస్థితి అయిన, ఉద్యోగమైన, వ్యాపారమైన నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. చివరిగా యేసు ప్రభువారు అంత అద్భుతంగా తెలుసండి. 3 రోజులు ఉపవాసం అన్ని అరణ్యంలో అలసిపోతే యేసయ్య అన్నాడు, మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభా, ఆ అరణ్యంలో ఏం దొరుకుతుందయ్యా? తినడానికి ఇక్కడ ఏమైనా షాపులు ఉన్నాయా? ఏమున్నాయి? వాళ్ళ సమస్యలు పడిపోక మునిపే వారి ఇంటికి వెళ్ళి బస్ చేసుకోమని చెప్పేసి అన్నాడు. యేసు ప్రభు అన్నారు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. ప్రభు, మా దగ్గర ఏమి లేవే అన్నాడు. అప్పుడు చిన్నవాళ్ళు లేసి, ప్రభా, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉండి అన్నాడు. ఆ పట్టుకున్న ప్రభు అన్నాడు, అందరినీ పంక్తులు కూర్చోబెట్టండి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చేపల్ని 5 రొట్టెల్ని చేతి పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి, నీవు నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చెల్లించి ఆ రొట్టెలు కింద పెట్టి, ఇప్పుడు మీరు వడ్డించండి అన్నాడు యేసయ్య. 5 రెట్లు 2 చేపల్ని 5,000 మంది పురుషులు తిని తృప్తి పొందగా, మరి ఇంకా స్త్రీలు పిల్లలు ఉన్నారు కదా, టోటల్గా 20,000 మంది తిని తృప్తి పొందగా ఇంకా 12 గంపల్ని మిగిలి దేవుడు దయచేశాడు. ప్రభు స్తోత్రం. అంటే ఏమి లేని ఆకలితో ఉన్న వాళ్ళ జీవితంలో లోపల ఉన్నది తక్కువ, బయట పెట్టాల్సింది ఎక్కువ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 1000 మందికి ఆహారాన్ని సమృద్ధిగా పెట్టగలిగాడు. ఈరోజు నీకు వచ్చే రాబడి తక్కువ, నువ్వు కట్టాల్సిన వడ్డీలు ఎక్కువ. ఈరోజు నువ్వు తెచ్చే ఒక్కడి సంపాదన ఇంటిల్లో కూర్చుని పెట్టాలి, నీ వల్ల కావట్లేదు. కానీ ఈరోజు జీవము కలిగిన దేవుడి సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి దేవుడు మిగులు దయచేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఇంట్లో కరువుతో ఉన్నామేమో, కొదవతో ఉన్నామేమో, దేవుడు నీ గిన్నె నిండి పొంగి పొరలినట్లుగా ఆస్వాదిస్తాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభుత్వం అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్మి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అన్నాడు. యేసు ప్రభువారు చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి, తండ్రి, నువ్వు నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు.
లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు, సమాధులలో సజీవుడిగా బయటకు వచ్చాడు. అంటే స్తుతి ఆ పాతాళాన్ని కూడా బద్దలు చేసి తీసుకొచ్చింది. 5 రొట్టెలు 2 చేపలను పెట్టుకుని ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానన్నాడు. ఆ కృతజ్ఞతాస్తుతుల వల్ల ఉన్న వేల మంది ప్రజలకు ఆహారాన్ని సమృద్ధిగా ప్రభు చెప్పాడు. నీ జీవితంలో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పాతాళం అంత లోతైనా సరే నీ జీవితంలో పటాపంచలు చేసి నీ కార్యాన్ని జరిగించి లాజర్ని దేవుడి ముందు తీసుకొచ్చినట్లుగా ఈ రోజున అద్భుతమైన జవాబుని, ప్రతిఫలాన్ని దేవుని ఎదుగు తీసుకురాబోతున్నాడు. ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఊహించిన దానికంటే అడిగిన అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. లేని వాటి ఉన్నట్టుగా నమ్ము, నీ అప్పులు తీరుతాయి. గర్భఫలాన్ని ఇస్తాడు, నేను దేవుడు స్వస్థపరుస్తాడు, నీకు ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ ప్రభువునికి గొప్పగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దేవుడి సన్నిధిలో నువ్వు స్తుతులు చెల్లించు. దేవుడి స్తుతి నీ స్థితిగతులు మారుస్తుంది. కృతజ్ఞతాస్తుతులతో ఆ ప్రభు నామం సాక్షిగా నేను నిలబెట్టబోతున్నాడు. నీకు అనుకున్న జవాబుని, ప్రతిఫలాన్ని దేవుడు ఈరోజే నువ్వు పొందుకొందువుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ రోజున నాయన మీరు అడిగినవన్నీ పొంది ఉన్నారని నమ్మి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. యేసయ్య లాజరు చనిపోయినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. సజీవుడిగా లాజరు బయటకు వచ్చాడు. నాయన ఈరోజు బిడ్డలు ఏ బంధకాలు ఉన్నారో, పాతాళం అంత లోతులో ఉన్నారో, ఏ పరిస్థితులు ఉన్నా కానీ నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారి పరిస్థితులన్నింటినీ కూడా మార్చివేయనుగాక, వారి అప్పులు తీర్చబడినగాక, వాళ్ళ జీవితంలో స్వస్థత, అనారోగ్యతను స్వస్థపరిచినగాక. ప్రభా గర్భము లేని తెరవు మూసివేసిన ఆ గర్భాన్ని తెరిచి చక్కని బిడ్డలు మీరు దయచేయనుగాక. ఈ రోజున ప్రియ వాక్యం ఇచ్చిన బిడ్డల జీవితాల్లో ఏ విషయంతో మనసులో కూడా ప్రార్థిస్తున్నారో ఆ కార్యం వారి జీవితంలో జరిగించి గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని యేసునామమున చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ కార్యాలను దేవుడు త్వరలోనే జరిగించబోతున్నారు. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.